వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. కాలభైరవ దేవాలయంలో అమావాస్య మంగళవారము విశేష పూజలు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలము కోసాన్పల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన కాలభైరవ దేవాలయంలో మంగళవారము విశేష పూజలు నిర్వహించారు. శ్రీదేవుడి జన్మదినము అమావాస్య మంగళవారము విశేష దినాన్ని పురస్కరించుకొని కాలభైరవ దేవాలయంలో భక్తులు స్వామివారికి కూష్మాండ హారతి సమర్పించారు. గొల్లపల్లి, జగిత్యాల తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కాలభైరవుడికి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయ ప్రధాన అర్చకులు సాయి మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితము స్వయంభూగా వెలిసిన కాలభైరవ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే నరఘోష, శత్రుబాధలు తొలగి భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ప్రతి ఆదివారము, మంగళవారము, అమావాస్య, అష్టమి రోజులలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్, జగిత్యాల. అక్కడ పంచముఖ भगवान की काल भैरव भगवान की ओम नमस्ते भैरवाय ब्रह्म विष्णु शिवात्मने नमः त्रैलोक्य वंद्याय వరద శ్రీ కొస్తపల్లిలో వెలిసినటువంటి శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానము. ఇది కొస్తపల్లి గ్రామము, రంగదామునిపల్లె. మరి ఇది గొల్లపల్లి మండలంలో జగిత్యాల జిల్లాలో ఈ స్వామివారి ఇక్కడ నెలకొని ఉన్నారు. ఇక్కడ ఈ స్వామివారి దేవాలయంలో ప్రతి ఆదివారము, మంగళవారము మరియు పౌర్ణమి తదుపరి వచ్చు అష్టమి రోజున, అలాగే అమావాస్య పర్వదినమున విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు. అలాగే భక్తులందరి యొక్క అనేకమైనటువంటి సమస్యలు, బాధలు ఇత్యాది ఇవన్నీ కూడా స్వామి దినదినము కూడా తొలగిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మంగళవారము, ఆదివారము, అమావాస్య పర్వదినమందు సామూహిక అభిషేకాలు, అలాగే కూష్మాండ పూజ, అమావాస్య పర్వదినమున ముఖ్యంగా కాలభైరవ స్వామి యొక్క హవనములు ఇక్కడ విశేషంగా జరపబడుతూ ఉన్నాయి. కనుక ఇట్టి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని కలియుగంలో మానవులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి బాధలు నివారించుకొని స్వామిని సేవించుకొని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై కాలభైరవ, జై జై కాలభైరవ. జై కాలభైరవ స్వామి. ఇది కృష్ణపల్లి గ్రామంలో స్వయంభూ వెలిసిన కాల భైరవ స్వామి స్వయంభూ వెలిసిండు. దాదాపు పాసికన్నా ముందు వెలిసిన సామాన్యులు చరిత్రకారులు చెప్తున్నారు. గతంలో మేము వచ్చినాము, కోరికలు నెరవేరడం వల్ల మళ్ళీ దర్శనం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ రైతులు ఏది సమస్య వచ్చినా వీరికి వచ్చి చేసేవారు, బోనాలు కూడా తీసేవారట. వెనుకట ఒక 100 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన పెద్ద మనిషికి కన్ను కనిపించకపోతే ఆనాటి కాలంలో ఆయన సేవ చేసుకుంటుంటే ఆయనకు కళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ బోనాలు తీయడం జరిగిందట 100 సంవత్సరాల క్రితం నుండే మనం తెలిసిన చరిత్ర. అందుకని జైత్యాల చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇతర గంగవతల నుండి కానీ వచ్చిన వాళ్ళు ఇక్కడ కోరికలు వచ్చే తీరుతాయని వస్తుంటారు. ఈ అమావాస్య రోజు అయితే చాలా పవిత్రమైన రోజు. ఈ దీపాలు ముట్టిస్తారు. కావున భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఆనందపడగలరని కోరుతున్నాను.